ఏంటి వెన్నెలా, మనం ఒకటనుకుంటే వేరే ఇంకేదో జరుగుతోంది. అదే నాన్న నాకు అర్థం కావటం లేదు. ఎలాగైనా బావ ఈగోకి పోయి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అనుకున్నాను. ఇక్కడే ఉండి సాధించాడే. వదిలే నాన్న, మనకి ఇంకో ఛాన్స్ ఎలాగైనా దొరకకుండా పోతుందా? రండి నాన్న వెళ్దాం. పదా. ఝాన్సీ అమ్మా, అయ్యా చెప్పండి అయ్యా. గుడికి బయట పొంగళ్ళు పెట్టుకోవడానికి పెద్ద చోటుందమ్మా. పాత్ర సామాన్లు అన్నీ మన ఇంటి నుంచే తీసుకొచ్చారు. మీరు వెళ్ళి పొంగళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకేం సాయం కావాలన్నా తరుణిని అడగండి, చేసి పెడుతుంది. అలాగేనయ్యా. సరే అమ్మా, పదండి వెళ్దాం. మంచిదమ్మా. వర్షిణి, ఇదిగో మామిడికాయ. నీకోసం ఉప్పు కారం కూడా వేసి తీసుకొచ్చాను. ఏయ్, ఎక్కడిది? అయ్యగారి తోటలో కాసిన కాయ సూపర్ టేస్టీగా ఉంది. నువ్వు ఒకసారి తిని చెప్పు. ఏంటి, బాగుందా? ఏంటన్నా, వర్షనికి మాత్రమేనా? నీకు కలిపే తీసుకొని వచ్చాను. నువ్వు తిను వెన్నెలా. ఏంటి, సూపరా? అవునన్నా, అసలు రవి బావ ఈ ఊర్లో ఉండి ఎలా మేనేజ్ చేశాడు? అరే, నువ్వు భలే అడుగుతావు వెన్నెలా. మొదట్లో బావకి తాటు ఊడిపోయింది. ఓ, నేను కూడా ఇంకా కష్టంరా బాబు అనుకుని ఈ ఊరు వదిలిపెట్టి పారిపోతాం అనుకున్నా. అప్పుడు కొంచెం కొంచెం ఆయన నేర్చుకోవటం మొదలు పెట్టారు. 3 రోజుల వెన్నెలా, 3 రోజుల్లో వ్యవసాయం చేయటం నేర్చుకున్నారు. మహాదేవయ్య గారి మనసు గెలిచేశారు. అది మాత్రమే కాదు వెన్నెలా, ఇప్పుడు రవి బావని ఈ ఊరే దత్తత తీసేసుకుంది. చూసావా మా అన్నని? ఊరికేనా? మా అన్న లండన్లో చదివినా మా అన్నకి వ్యవసాయం చేయడం కూడా తెలుసు. శేషు, మ్యాంగో సూపర్. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? నువ్వంటే సిటీలో పెరిగిన అమ్మాయివి, అయినా నీకు విలేజ్ గురించి అంతగా తెలియదు కదా. ఈ ఊళ్ళో మామిడి తోట, అరటి తోట, పైరు, కాలువ అంతా కన్నెటు తిప్పిన అందమే. మొత్తం పచ్చడి తోరణంలో ఉంటుంది. సూపర్ ఫీలింగ్ ఉంది తెలుసా. శేషు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అదంతా చూపిస్తావా? ఖచ్చితంగా చూపిస్తా వర్షిణి, కానీ ఝాన్సీ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అదంతా తర్వాత చూసుకుందాం. అక్కడ గుడిలో పొంగళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావా లేదా? సరే సరే, పోదాం పోదాం. వెన్నెల, నువ్వు కూడా వస్తావా? వస్తాను. రండి వెళ్దాం. శేషు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? అదేం లేదమ్మా, వర్షిణి ఏదో ఊరు తిరిగి చూద్దామంది, అందుకే తీసుకుని వెళ్తున్నానమ్మా. మీ ముగ్గురు మాత్రం వెళ్తున్నారా? అవునమ్మా. అందర్నీ తీసుకుని వెళ్ళి చూపించు. ముఖ్యంగా రవిని కూడా తీసుకుపో. రవి, బంగారీ. జాన్సమ్మా, బావా, మేము ఊరు చూడ్డానికి వెళ్తున్నాం, మీరు వస్తారా? రే శేషు, 3 రోజులుగా ఈ ఊర్లోనే కదరా ఉన్నాను. నేను చూడని ఊరా? మీరు వెళ్ళి అంతా చూసిరండి. అన్నా రా అన్నా. నువ్వు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తావా? మేమెవరేం చేయకూడదా? బంగారి, నువ్వు రా, మనం జాలీగా వెళ్దాం. పదండి. రండి. వర్షిణి, అదిగో అది కనిపిస్తోందా? అటు చూడు. అది మన మహాదేవయ్య గారి పొలం. అదిగో అక్కడ మామిడి తోట ఉంది, చూసావా? నువ్వు చూస్తున్నావా? అది ఆయన తోటే. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. రా వెన్నెలా, పద. రవి సార్,
నేనొకటి చెప్పనా? శేషు వర్షినికి ఊరు తిప్పి చూపిస్తున్నాడు. తను చూపిస్తున్నట్టే మీరు నాకు చూపించొచ్చు కదా. నువ్వేమన్నా ఊరు కొత్త? ఊర్లో పుట్టి పెరిగిందానివే కదా నువ్వు, ఇంకెందుకు? ఊర్లో పుట్టి పెరిగితే చీపా? ఈ దేశానికే పల్లెటూర్లు వెన్నుముకలు. ముందు తమరు తెలుసుకోండి. నేను తప్పుగా ఏమనలేదే. మీరు చెప్పేది అలానే అనిపిస్తుంది. సరే, ఆ మహాదేవయ్య గారు ఒకటి చెప్పారే, అది గుర్తుందా? ఏం చెప్పారు? మీరు నేను సూపర్ జోడి అంట. మనం ఇద్దరం కలిసి ఉంటే ఎన్నో సాధించొచ్చని చెప్పారు. ఆయనకి నీ గురించి తెలియక చెప్పుంటారు. నువ్వు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నాకు దగ్గర అవ్వాలనుకోకు, అర్థమైందా? మ్మ్. వస్తే మాత్రం ఎప్పుడు చూడు ఓవర్గా మొండుకేస్తున్నారు. భూమి తిరుగుతున్న అపర మన్మధుడీని మరి. మీ సంతోషంగా ఊరంతా తిరుగుతున్నారా? మీ సంతోషాన్ని నాశనం చేస్తాను. బాగుంది కదా? ఏంటి ఇవాళ కొంచెం చల్లగా ఉంది. ఏంటి ఇక్కడ ఏదో సౌండ్ వస్తోంది? ఎవరైనా పాట పాడుతుంటారులే వర్షిణి. ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ నుంచి ఎవరున్నారు పాట పాడడానికి? ఏదో పురుగులు తిరుగుతున్న సౌండ్. శేషు, జాగ్రత్త, నిన్నేదో ఒకటి నన్ను కుడుతుందేమో. కుట్టిన ఏం కాదు వర్షిణి, నేను చూసుకుంటాను. నీకేం కాలేదుగా? ఆహా, లేదు. రవి సార్,